Good morning to one and all. My name is Vamsha. I am from 8th class. Today I am acting as Sardar Sarvai Papana. అమ్మా నీకు శతకోటి వందనాలు. నన్ను నువ్వు ఎన్ని చెప్పినా వింటానమ్మా. కానీ కళ్ళు గీస్తూ ఈ రజాకారులను చూస్తూ ఉండలేనమ్మా. నేను కూడా రాజుని రాజ్యాన్ని స్థాపిస్తానమ్మా. ఓ ఈ మొగలాయి రాజు రజాకారులు మన దగ్గర కళ్ళు తాగి పైసలు ఇవ్వకపోగా మనల్ని ఎంతో అవమానకరంగా మాట్లాడడం నీకు తెలియంది కాదమ్మా. ఈ పేద బడుగు బలహీన వర్గాలపై మోయలేనంత పన్నుల భారం మోపి మనల్ని ఎంతో హింసలు పెట్టడం నీకు తెలియంది కాదమ్మా. అందుకే నేను రాజున ఈ పేద కన్నీళ్లు తుడుస్తానమ్మా. ఈ పేద బడుగు బలహీన వర్గాల వారు చేతకాని వారని చెమట వచ్చే వాళ్ళని అనుకుంటున్నారేమో, కానీ చెమట చెందించిన చేతులకి ఆయుధాన్ని అందించి వారికి శిక్షణ ఇచ్చి వారిని సైన్యంగా మార్చి మొగలాయిలకు వ్యతిరేకంగా నిలుస్తానమ్మా. ఓ మన దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా? ఈ మొగలాయి రజాకారులు మన వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసి తిరిగి పోతున్నప్పుడు కాపు కాసి గొరిల్లా యుద్ధతంత్రంతో వారిపై ఆ ధనాన్ని గొల్లగొట్టి మన వారికి పంచి వారిని సైనికులుగా మలిచి మన రాజ్యాన్ని స్థాపిస్తానమ్మా. ఒరే కాంబాక్షి, ఇక చూసుకోరా, ఇక నీ పతనం ప్రారంభమయ్యింది. తెలుగుగడ్డ పౌరుషం ఎట్లుందో నీకు చూపిస్తా. సైనికులారా, వీరులారా, యుద్ధ వేరి మోగిస్తున్నా కథరంగంలో దూకండి. మన పరాక్రమ శక్తికి ఎన్నో కోటలతో పాటు బోర్కరమైన ఈ భువనగిరి కోట కూడా సాధ్యమైంది. ఇదే ప్రేరణతో మనం ముందుకెళ్ళి గోల్కొండ కోటను కూడా ఆక్రమిద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.